హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ముందుగా డిస్కస్ చేస్తున్నటువంటి అంశం వచ్చేసి వింగ్స్ ఇండియా 2024 వైమానిక ప్రదర్శన గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ యొక్క వింగ్స్ ఇండియా 2024 వైమానిక ప్రదర్శనని ఎప్పుడు నిర్వహించారని ఎగ్జామ్లో అడుగుతాడు. కాబట్టి 2024 జనవరి 18 నుంచి 21 వరకు ఈ యొక్క ప్రదర్శననైతే నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క వైమానిక ప్రదర్శనకి ఆతిథ్యం ఇచ్చినటువంటి రాష్ట్రం లేదా నగరం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. కాబట్టి వైమానిక ప్రదర్శనకి ఆతిథ్యం ఇచ్చినటువంటి నగరం వచ్చేసి హైదరాబాద్ అని గుర్తుంచుకోండి. హైదరాబాద్లో ఉన్నటువంటి బేగంపేట విమానాశ్రయం అనేది ఈ యొక్క వింగ్స్ ఇండియా 2024 వైమానిక ప్రదర్శనకి ఆతిథ్యం ఇవ్వడం జరిగిందని గుర్తుంచుకోండి. ఈ యొక్క వింగ్స్ ఇండియా 2024 వైమానిక ప్రదర్శనని ప్రారంభించినది ఎవరు అంటే జ్యోతిరాదిత్య సింధియా గారు అని గుర్తుంచుకోండి. అసలు జ్యోతిరాదిత్య సింధియా గారు ఎవరు అంటే ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన మంత్రివర్యులు అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్క అంశంగా గుర్తుంచుకుంటే 2024 జనవరి 18 నుంచి 21 వరకు హైదరాబాదులో ఉన్నటువంటి బేగంపేట విమానాశ్రయ కేంద్రంగా ఈ యొక్క వింగ్స్ ఇండియా 2024 పేరిట వైమానిక ప్రదర్శనను నిర్వహించడం జరిగినది. ఈ యొక్క వైమానిక ప్రదర్శనను ప్రారంభించినది కేంద్ర పౌర విమానయాన మంత్రివర్యులైనటువంటి జ్యోతిరాదిత్య సింధియా గారు. అయితే ఈ యొక్క వింగ్స్ ఇండియా 2024 వైమానిక ప్రదర్శనని నిర్వహించినది ఎవరు అంటే కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వారు మరియు వాణిజ్య మండళ్ల సమైక్య వారు, వీరిద్దరూ కలిసి సంయుక్తంగా ఈ యొక్క వైమానిక ప్రదర్శననైతే నిర్వహించడం జరిగింది. ఈ యొక్క వైమానిక ప్రదర్శనలో దాదాపుగా వివిధ కంపెనీలకు చెందినటువంటి 25 విమానాలు, హెలికాప్టర్లు ఈ యొక్క ప్రదర్శనలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క వైమానిక ప్రదర్శనలోనే ఉడాన్ 5.3 అనేటువంటి ఒక పథకాన్ని కేంద్ర పౌర విమానయాన మంత్రివర్యులు అయినటువంటి జ్యోతిరాదిత్య సింధియా గారు ప్రారంభించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఉడాన్ 5.3 అనేటువంటి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు అనేది చాలా ఇంపార్టెంట్. అవి గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క ఉడాన్ 5.3 పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కొత్త మార్గాలలో విమాన సర్వీసులను ప్రోత్సహించడమే దీని యొక్క లక్ష్యం అండి. అదేవిధంగా ఈ యొక్క వైమానిక ప్రదర్శనలోనే మరొక అంశం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క వైమానిక ప్రదర్శన 2024లో జిఎంఆర్ ఏవియేషన్ స్కూల్ని కూడా కేంద్ర పౌర విమానయాన మంత్రివర్యులు ప్రారంభించారనే అంశాన్ని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఎయిర్ ఇండియాకు సంస్థ అందించినటువంటి ఎయిర్బస్ A350 విమానాన్ని కూడా జ్యోతిరాదిత్య సింధియా గారు ప్రారంభించారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగింది కాబట్టి ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. మరొక అంశం అండి, సుప్రీంకోర్టు యొక్క వజ్రోత్సవాలు అనేవి 2024 సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇలాంటి అంశాలపైన పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి చూద్దామండి. భారత సుప్రీంకోర్టు 2024 జనవరి 18న 75వ పడిలోకి అడుగుపెట్టడం జరిగింది. అయితే ఈ యొక్క వజ్రోత్సవ వేడుకలని 2024 జనవరి 28న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. ఓకేనా. 2024 సంవత్సరంలో జనవరి 28వ తేదీన సుప్రీంకోర్టు 75వ సంవత్సరాల పడిలోకి అడుగు పెట్టడం జరిగింది. కాబట్టి మనకి సుప్రీంకోర్టు అనేది ఎప్పుడు ఏర్పాటైందనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. కాబట్టి సుప్రీంకోర్టు అనేది 1950 జనవరి 28వ తేదీన సుప్రీంకోర్టును ప్రారంభించారు. అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 2 రోజుల తర్వాత సుప్రీంకోర్టు అనేది ప్రారంభించారు. అది 2024 జనవరి 28 నాటికి 75 సంవత్సరాల పడిలోకి అడుగుపెట్టడం జరిగింది. అందుకోసమే ఈ యొక్క వజ్రోత్సవ వేడుకలని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు
ప్రారంభించారనే అంశాన్ని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. భారత సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పడ్డదంటే 1950 జనవరి 28. అయితే భారత సుప్రీంకోర్టు ఏర్పడిన సమయంలో ఉన్నటువంటి న్యాయమూర్తుల సంఖ్య ఎంత అంటే ఒక ప్రధాన న్యాయమూర్తితో పాటు 7 ఇతర న్యాయమూర్తులు ఉండేవారు. అయితే ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు సుప్రీంకోర్టులో అంటే 33 మంది న్యాయమూర్తులు, 1 ప్రధాన న్యాయమూర్తి. అలా తొలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా హీరాలాల్ జకానియా గారు ఉండగా ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా డివై చంద్రచూడ్ గారు ఉండడం జరిగింది. ఇతడు 50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. వీరి తండ్రి గారు అంటే వైవి చంద్రచూడ్ గారు సుప్రీంకోర్టుకు అతి ఎక్కువ కాలం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు చరిత్రలో ఈ యొక్క 75 సంవత్సరాల చరిత్రలో కొన్ని కేసులు అనేవి కీలకమైనవిగా గుర్తించాలి. అందులో ఒకటి 1967లో వచ్చినటువంటి గోలక్నాథ్ కేసు అయినా, 1973లో వచ్చిన కేశవానంద భారతి కేసు అయినా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 1967లో వచ్చిన కేశవానంద భారతి కేసులో భారత సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది. ఏంటి అంటే సాధారణ చట్టాలతో పాటు రాజ్యాంగ సవరణలను కూడా న్యాయ సమీక్షకు గురి చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా 1973లో వచ్చిన కేశవానంద భారతి కేసు ఏంటంటే భారత మౌలిక స్వరూపానికి దెబ్బతీయకుండా రాజ్యాంగ సవరణలు చేసుకోవచ్చు, భారత రాజ్యాంగంలో ప్రవేశిక అంతర్భాగమని చెప్పడం జరిగింది. ఇవి రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 75 సంవత్సరాల సుప్రీంకోర్టు చరిత్రలో నేటి వరకు కూడా 2 తెలుగు వారు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేయడం జరిగింది. అందులో ఒకరు కోకా సుబ్బారావు గారు 1966 సంవత్సరంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తన యొక్క విధులను నిర్వర్తించగా తదుపరి 2021లో ఎన్వి రమణ గారు కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలను చేపట్టడం జరిగింది. అయితే నేటి వరకు ఈ 75 సంవత్సరాల సుప్రీంకోర్టు చరిత్రలో ఒక్క మహిళ కూడా ప్రధాన న్యాయమూర్తి కాలేకపోవడం అనేది చాలా వరకు బాధ కలిగించేటువంటి విషయం అండి. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి తొలి మహిళ ఎవరు అంటే జస్టిస్ ఫాతిమా బీవి గారండి. ఈమె ఇటీవల కాలంలోనే కన్నుమూయడం జరిగింది. ఓకేనా. సుప్రీంకోర్టు యొక్క తొలి మహిళా న్యాయమూర్తి అంటే జస్టిస్ ఫాతిమా బీవి. నేటి వరకు సుప్రీంకోర్టులో 11 మంది మహిళలు న్యాయమూర్తులుగా పనిచేయడం జరిగింది. ప్రస్తుతం అయితే సుప్రీంకోర్టులో 3 మహిళలు న్యాయమూర్తులుగా పనిచేయడం జరుగుతుంది. హిమా కోహ్లీ అయినా, బేలా త్రివేది అయినా, బివి నాగరత్న అయినా. అయితే బివి నాగరత్న గారికి సంబంధించి ఒక కీలకమైన అంశం ఏంటి అంటే ఈమె 2027 సంవత్సరంలో సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలను చేపట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తులో సుప్రీంకోర్టు యొక్క తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బివి నాగరత్న గారు బాధ్యతలను చేపట్టి ఒక రికార్డ్ అయితే సృష్టించబోతున్నారు. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. అయితే బ్రిటిష్ వారి కాలంలోనే భారతదేశంలో 1773 రెగ్యులేటింగ్ చట్టం ఆధారంగా 1774లో ఒక సుప్రీంకోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. అలా సుప్రీంకోర్టు యొక్క తొలి ప్రధాన న్యాయమూర్తిగా సర్ ఎలిజా ఇంపే గారు కూడా పనిచేశారనే అంశాన్ని గుర్తుంచుకోండి. మరొక అంశం అండి, హిమాచల్ ప్రదేశ్లో పీచు మిఠాయిపై నిషేధం విధించడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం పీచు మిఠాయి తయారీ, నిల్వ, విక్రయంపై ఏడాది కాలం పాటు నిషేధాన్ని విధించడం జరిగింది. వీటి తయారీకి రొడామైన్ బి అనేటువంటి ఫుడ్ కలర్ ఏజెంట్ని వాడుతున్నారని, ఇది ప్రజల ఆరోగ్యం పైన చెడు ప్రభావం చూపెడుతుందని ఆహార భద్రత అధికారులు నిర్ధారించడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే ఇటీవల కాలంలో ఏ రాష్ట్రంలో పీచు మిఠాయి తయారీ మరియు నిల్వ పైన నిషేధం విధించారని అడుగుతాడు. కాబట్టి హిమాచల్ ప్రదేశ్. ఈ పీచు మిఠాయికి వాడేటువంటి రసాయన పదార్థం ఏంటి? ఫుడ్ కలర్ అంటే రొడామైన్ బి అనేటువంటి ఫుడ్ కలర్ వాడడం వలన ఆహార
సమస్యలు తలెత్తుతాయని భావించి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క పీచు మిఠాయిపై నిషేధాన్ని అయితే విధించడం జరిగింది. అయితే పీచు మిఠాయిపై ఇదివరకే కొన్ని రాష్ట్రాలలో నిషేధం అనేది కొనసాగుతుంది. అందులో కర్ణాటక, తమిళనాడు, అదేవిధంగా పుదుచ్చేరి లాంటి కేంద్రపాలిత ప్రాంతాలలో ఇప్పటికే వీటిపైన నిషేధాన్ని విధించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. హిమాచల్ ప్రదేశ్లో పీచు మిఠాయిపై నిషేధం విధించారు కాబట్టి ఇలాంటివి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు కాబట్టి గుర్తుంచుకోండి. మరొకటి టైగర్ ట్రయంఫ్ విన్యాసం. టైగర్ ట్రయంఫ్ అనేది ఒక సైనిక విన్యాసం అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. టైగర్ ట్రయంఫ్ విన్యాసం అనేది భారత్ మరియు అమెరికా దేశాలు సంయుక్తంగా టైగర్ ట్రయంఫ్ పేరుట విన్యాసాలైతే నిర్వహించడం జరుగుతుంది. తూర్పు నావికా దళ ప్రధాన కేంద్రమైనటువంటి విశాఖపట్నం వేదికగా 2 దశల్లో జరిగే ఇటువంటి ఈ విన్యాసాల్లో ఇరు దేశాలకు చెందినటువంటి త్రివిధ దళాలు పాల్గొనబోతున్నాయి. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారంటే టైగర్ ట్రయంఫ్ అనేటువంటి విన్యాసాలు ఏ దేశాల మధ్య జరిగాయంటాడు? భారత్, అమెరికా, అదేవిధంగా దానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి ప్రాంతం అడుగుతాడు. కాబట్టి విశాఖపట్నం అని గుర్తుంచుకోండి. ఈ నెల 18 నుంచి 25 వరకు హార్బర్ ఫేజ్ విన్యాసాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 26 నుంచి 31 వరకు సీ ఫేజ్ విన్యాసాలను నిర్వహించబోతున్నారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. టైగర్ ట్రయంఫ్ విన్యాసాలు అంటే మనకు గుర్తుకు రావాల్సింది ఇండియా, అమెరికా. ఎక్కడ అంటే విశాఖపట్నం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక అంశం అండి, ఇండియాలోనే తొలి ఆయుర్వేదిక్ కేఫ్ని ఇటీవల కాలంలో ప్రారంభించడం జరిగింది. ఇండియాస్ ఫస్ట్ అనేటివి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తరచుగా అడుగుతున్నాడు. కాబట్టి ఇండియాలోనే తొలి ఆయుర్వేదిక్ కేఫ్ని ఢిల్లీలో ఉన్నటువంటి షాలిమార్ బాగ్లో ఉన్నటువంటి మహర్షి ఆయుర్వేద హాస్పిటల్లో సోమాది ఆయుర్వేదిక్ కిచెన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి భారతదేశంలోనే తొలి ఆయుర్వేదిక్ కేఫ్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఢిల్లీ అని గుర్తుంచుకోండి. ఏ హాస్పిటల్లో అంటే మహర్షి ఆయుర్వేద హాస్పిటల్లో ఉన్నటువంటి సోమాది ఆయుర్వేదిక్ కిచెన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దేశంలోనే తొలి ఆయుర్వేదిక్ కేఫ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆయుర్వేదిక్ వంటకాలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. చాలా ఇంపార్టెంట్ అండి. ఇండియాలో తొలి ఆయుర్వేదిక్ కేఫ్ అంటే మనకు గుర్తుకు రావాల్సింది ఢిల్లీలో ఉన్నటువంటి మహర్షి ఆయుర్వేద హాస్పిటల్ అంటే సరిపోతుంది. థ్యాంక్ యూ అండి. ఇవండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. తదుపరి వీడియోలో మిగతా అంశాలని డిస్కస్ చేద్దాం.